హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 29. కృతి బాల్కనీలో అటువైపు తిరిగి ఉంది. అశ్వత్ వెళ్ళి భుజంపై చెయ్యి వేయగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి సైలెంట్ గా అశ్వత్ వైపు కంగారుగా చూస్తుంది. అశ్వత్ తన కంగారు చూసి, ఏంటి బంగారు, టెన్షన్ పడుతున్నావా, ఏమైంది? కృతి అశ్వత్ చేయి పట్టుకుని, ఎలా ఉంది ఇప్పుడు? "ఉమ్, నువ్వంత ప్రేమగా కట్టుకట్టావుగా, తగ్గిపోయింది. కృతి, అయినా ఎందుకు మీకు అంత కోపం? చూడండి ఎంత గాయం అయ్యిందో. అశ్వత్తో, మరి పిన్ని ఎలా అంటే నాకు కోపం రాదా? కృతి, ఆవిడ ఊరికే చేసుకో అని అడిగారు. ఇష్టం లేదని మెల్లిగా చెప్తే సరిపోతుంది కదా. అశ్వత్తో మాట వరుసకు కూడా నాతో ఇంకెవరు అలా అనే మాట నేను తట్టుకోలేను బంగారు అని హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెడతాడు. కృతి అశ్వత్ ముద్దు పెట్టగానే కంగారుగా బెడ్పై తోసేస్తుంది. అశ్వత్, అబ్బాయి ఏంటి అలా తోసావు? కృతి, మరి మీరు ఎలా ముద్దు పెట్టుకుంటే తొయ్యరా? అశ్వత్, నేనేగా, నీ మొగుడ్నే కదా, పెట్టుకుంటే తప్పేంటి? కృతి చిన్నగా నవ్వుతూ, ఇంకా అవ్వలేదు కదా. అశ్వత్, అమాయకురాలువనే అనుకున్నా, మాటలు బాగానే వచ్చే. కృతి, మీ అంత కాకపోయినా కొంచెం వచ్చలేండి అని నవ్వుతూ బయటికి వెళ్తూ ఉంటే అశ్వత్, ఏయ్, నేను నీకోసం ఇక్కడికి వస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావురా అని చుటుక్కున తన పైకి లాక్కుంటాడు. అశ్వత్ గట్టిగా లాగేసరికి కృతి వెళ్లి అశ్వత్పై పడుతుంది. అశ్వత్ బెడ్పై పడతాడు. కృతి అశ్వత్ ని విడిపించుకోబోతూ ఉంటే అశ్వత్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా గట్టిగా లాక్కొని చిలిపిగా కృతి ఫేస్ లోకి ఎలా చూస్తూ బంగారం అంటాడు. కృతికి అశ్వత్ అలా చూసేసరికి సిగ్గుతో తలదించుకుంటుంది. అశ్వత్ తన చిన్ పట్టుకుని, బంగారం ఇలా చూడు అంటాడు. కృతి సిగ్గుపడుతూ అశ్వత్ వైపు చూసి, వదలండి, ఎవరైనా వస్తారు అని కంగారుగా అశ్వత్ని తోసి బయటికి వెళ్తుంది. అశ్వత్ దగ్గరకు తీసుకుంటేనే ఇంత కంగారు పడిపోతుంది. ఈ తింగరి దాంతో ఎలా వేగాలో ఏంటో అని నవ్వుతూ కిందకి వెళ్తాడు. అశ్వత్ వెళ్ళగానే అప్పటి వరకు డోర్ దగ్గర నిలబడి ఉన్న మిని, ఓ, ఇదన్నమాట విషయం. దీంతో సరసాలాడుతున్నాడు, అందుకే నన్ను వద్దంటున్నాడు. దీన్ని నాకు అడ్డు లేకుండా తొలగించాలి, ఎలా అని ఆలోచించి, ఎస్, ఇందాక మావయ్య అత్తయ్యతో చెప్తున్నప్పుడు విన్నా కదా, వాళ్ళు హెల్ప్ తీసుకుంటే వాళ్ళు దీన్ని తీసుకెళ్తారు. అప్పుడు అశ్వత్ బావ ఆస్తి రెండు నాకే సొంతం అవుతాయి అనుకుంటుంది పగటి కలలు. ఇక ఉదయం మాలినీదేవి హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ అర్జెంటుగా రమ్మన్నారు, మా వైభవ్కి ఎలా ఉంది, బాగానే ఉంది కదా అంటుంది టెన్షన్ పడుతూ. డాక్టర్, మేడం కూల్, ఎందుకంత టెన్షన్ పడతారు, మీ మనవడికి బాగానే ఉంది, అతడు ట్రీట్మెంట్ కు రియాక్ట్ అవుతున్నాడు, ఇందాకే స్పోర్ట్లోకి కూడా వచ్చాడు కానీ అని ఆగుతాడు. మాలినీదేవి, కానీ ఏమైంది డాక్టర్? డాక్టర్, తన నర్వస్ అన్ని చాలా వీక్ గా ఉన్నాయి, అతడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఇలా అయిపోయాడు కదా. మాలిని, అవును డాక్టర్, ఆ రాక్షసి మా జీవితంలోకి ఎప్పుడొచ్చిందో అప్పటి నుండి మాకెవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. డాక్టర్ గారు, మీ మనవడు మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ అతడు కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే అతనికి ఆ అమ్మాయి గురించి ఆలోచనలు రాకుండా అయినా చూసుకోండి, లేదంటే ఆ అమ్మాయిని తన దగ్గరకు తీసుకునైనా రండి అంటాడు. మాలిని, ఓకే డాక్టర్, నేను మా మనవన్ని చూడొచ్చా? తప్పకుండా వెళ్ళండి అంటాడు. మాలిని సంతోషంగా, అసలు మా వైభవ్ మాకు దక్కుతాడో లేదో అనుకున్నా, అలాంటిది మా మనవడిని మళ్ళీ మాకు అప్పగిస్తున్నారు, మీకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అని బయటికి వెళ్తుంది. వీడి ఎప్పుడు కృతి కృతి అనే కలవరిస్తాడు. అంతెందుకు, స్పృహలో లేకపోయినా సరే దాని నవ్వు వినే కదా వీడు కోలుకుంది. అలాంటిది వీడిని దాన్ని ఆలోచన నుండి దూరంగా ఉంచగలనా అని ఆలోచిస్తూ వైభవ్ దగ్గరికి వెళ్తుంది. వైభవ్ పక్కనే కూర్చుని తలపై నిమురుతూ, నానా ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న వైభవ్ కళ్ళు తెరిచి, చాలా బాధగా ఉంది, కోపంగా ఉంది, చిరాగ్గా ఉంది అంటాడు. మాలినీదేవి, ఎందుకు, ఎవరి మీద కోపం చిరాకు వైభవ్? నా మీద నాకే, నీపై కూడా అంటాడు. కోపంతో ఎర్రబడిన ఫేస్ చూసి మాలినీదేవి, వైభవ్ ఆవేశపడకు, ఎందుకింత కోపం, రిలాక్స్, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం నీ ప్రాణానికి అంత మంచిది కాదు. వైభవ్, ఆ కృతి నా దగ్గర లేకుంటే అలాగే ఉంది, ప్రాణం పోతున్నట్టుంది, నాకు అది కావాలి అంటాడు గట్టిగా. మాలినీదేవి కోపంగా, ఏముందిరా దానిలోని,
దాన్ని చూసినప్పటి నుంచి దాని ధ్యాస తప్ప ఇంకేం లేకుండా పోయింది నీకు. అయినా చనిపోయిన దాని గురించి బ్రతుకున్న మమ్మల్ని బాధ పెడుతున్నావు అంటుంది పొల్లు నూరుతూ. వైభవ్, ఇంకా అబద్ధాలు ఆడాలని చూడకండి నానమ్మ. కృతి బ్రతికే ఉందని నాకు తెలుసు. మాలిని తడబడుతూ, అది నీ కళ్ళ ముందే చనిపోయింది కదా, మళ్ళీ ఎలా బతుకుతుందిరా? వైభవ్ లేదు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి డాక్టర్ పరుగున వచ్చి, చూడండి వైభవ్ గారు, మీరు ఇలా ఆవేశపడితే మళ్ళీ కోమాలోకి వెళ్ళొచ్చు. ఈసారి కోలుకోవటం కష్టం అంటాడు. వైభవ్, నాకేం కాదు డాక్టర్, నేను మళ్ళీ కోలుకుందే నా కృతి గురించి. తనను ఈసారి ఎలాగైనా దక్కించుకుంటాను అని మాలిని వైపు చూసి, ముందులా ఈసారి మోసపోను. ఈసారి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను అడ్డు తప్పించైనా సరే నా కృతిని తెచ్చుకుంటా అని బయటికి వెళ్తాడు. డాక్టర్, చూడండి మేడం, ఇతను ఇలా ఆవేశపడితే చాలా కష్టం, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మాలినిదేవి అలాగే డాక్టర్ అని వైభవ్ వెనకాలే బయటికి వెళ్తుంది. హాస్పిటల్ బయట వైభవ్ వెళ్తూ ఉంటే వైభవ్ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని ఆపి, వైభవ్, ఎక్కడికి వెళ్తున్నావు? వైభవ్, మీరంతా కలిసి కృతి బ్రతుకుండగానే లేదని నన్ను నమ్మించారు. మరోసారి మిమ్మల్ని నమ్మి మోసపోవాలి అనుకోవడం లేదు. అందుకే నేను తనను వెతుక్కుంటూ వెళ్తున్నా. మాలిని తను చనిపోయిందిరా. వైభవ్, నానమ్మ, అది అబద్ధమని నీకు తెలుసు, తను బ్రతికే ఉంది అని నాకు తెలుసు. ఆ రోజు తను హాస్పిటల్లో నవ్విన నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. తను చనిపోయిందని చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? మాలిని, సరేరా, తను బ్రతికే ఉంటే నేను కూడా తన కోసం వెతికిస్తాను, సరేనా? ముందు ఇంటికి పద వైభవ్. మిమ్మల్ని మళ్ళీ నమ్మి మోసపోవాలి అనుకోవటం లేదు అని ముందుకు వెళ్తూ ఉంటే, మేము ఏం మోసం చేయలేదురా, నువ్వెలా అనుకోకు. నీకు కావలసింది కృతి, నేను వెతికిస్తాను, ఇంటికి పద అంటుంది. వైభవ్ సరే అని ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంకా అశ్వత్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వెళ్తూ, అవును, ఇది ఉదయం నుంచి కనిపించలేదు, ఏం చేస్తుంది అని కృతి రూమ్ లోకి వెళ్తాడు. కృతి అటువైపుకు తిరిగి తల తుడుచుకుంటుంది. సడన్ గా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. అశ్వత్ కృతి వెనక్కి తిరిగే లోపే తనకు కనబడకుండా తన వెనకే వచ్చి నిలబడతాడు. కృతి వేగంగా కొట్టుకుంటున్న తన గుండె దగ్గర చేయి పెట్టుకుని మనసులోనే, ఇది ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అంటే ఆయన వచ్చే ఉంటారు. అశ్వత్ గారు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇలా కొట్టుకుంటుంది. ఇంతకు ఈయన ఎక్కడా అని మళ్ళీ గది చుట్టూ చూస్తుంది. అయినా అశ్వత్ కనబడలేదు. ఎలా కనబడతాడు? కృతి ఎటువైపు తిరిగితే అశ్వత్ కూడా తన వెనకాలే అలాగే తిరుగుతున్నాడు. కృతి మిర్రర్ దగ్గరికి వెళ్లి నిలబడగానే అశ్వత్ గట్టిగా వెనక నుంచి హత్తుకుంటాడు. కృతి, అబ్బా వదలండి, ఏంటిది? అశ్వత్, ఏంటో తెలీదా? దీని ఇంగ్లీష్ లో హగ్ అంటారు, తెలుగులో అయితే కౌగిలించుకోవటం అంటారు, హిందీలో అయితే అని చెప్పబోతూ ఉంటే కృతి, నేను ఏ భాషలో ఏమంటారో అని అడగడం లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా హగ్ చేసుకున్నారు అంటుంది. అశ్వత్, ఎందుకంటే తింగరి, ప్రేమించిన వాడు కాబోయే మొగుడు హగ్ చేసుకుంటే సంతోషంగా ఇంకాస్త దగ్గరికి రాకుండా ఎందుకు ఏంటి అని అడుగుతావేంటి అంటాడు. దానికి కృతి చిన్నగా నవ్వి, అవన్నీ పెళ్ళయ్యాకనే, వదలండి. అశ్వత్, ఎప్పుడు చూడు వదులు వదులు అంటావు, వదలకుండా పట్టుకో అని ఎప్పుడు అంటావే అంటాడు డల్ గా ఫేస్ పెట్టి. అశ్వత్ డల్ గా కాకుంటే ఇంకెలా పెట్టను? అయ్యో, ఆఫీస్ లో వర్క్ చేసి అలసిపోయి వస్తాడు, ఎనర్జీ కోసం వెళ్ళేటప్పుడు ఒక ముద్దు, వచ్చాక ఒక ముద్దు ఇద్దామని కామన్ సెన్స్ లేదు నీకు, ఏం చేస్తాం అని ఫేస్ ని కోపంగా పెట్టి కృతిని వదిలి బెడ్ పై కూర్చుంటాడు. కృతి, అబ్బో ఇదంతా కోపమే అని అశ్వత్ ఎదురుగా కూర్చుంటుంది. అశ్వత్ ఫేసు అటువైపు తిప్పుకుంటాడు. కృతి లేచి అటువైపు వెళ్తే అశ్వత్ ఫేసు ఇటువైపు తిప్పుకుంటాడు. ఇంకా కృతి అశ్వత్ ఫేస్ ని అటు ఇటు తిప్పకుండా గట్టిగా పట్టుకుని, ఎందుకంటే అంత కోపం? ఇప్పుడు ఏమంటారు? ఏం చేస్తే మీ కోపం పోతుంది చెప్పండి? అశ్వత్, నాకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ డ్రింక్ ఇస్తే కోపం పోతుంది అంటాడు. కృతి కిచెన్ లోని ఫ్రిడ్జ్ లో ఉన్నట్లుంది, ఉండండి తీసుకొస్తానని లేవబోతూ ఉంటే అశ్వత్ కృతి చేయి పట్టుకుని లాగి, నువ్వు మరీ అంత నటించకు, నేనేం అడుగుతున్నానో నీకు తెలుసు అంటాడు కృతి కళ్ళల్లోకి చూస్తూ.
అశ్వత్ అలా చూసేసరికి కృతి సిగ్గుపడుతూ తల కిందకు దించుతుంది. అశ్వత్ కృతి ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని పెదాల వైపుకు చూసి కళ్ళల్లోకి చూస్తాడు. కృతి తనకు అంగీకారమే అన్నట్లు కళ్ళు మూసుకుంటుంది. అశ్వత్ కృతి పెదాలు అందుకోబోతూ ఉండగా కృతి కృతి అని పిలుస్తాడు ప్రణవ్. ప్రణవ్ పిలుపుకి కృతి ఈ లోకంలోకి వచ్చి అశ్వత్ ని బెడ్ పైకి తోసేసి లేచి నిలబడుతుంది. ప్రణవ్ వచ్చి ఏ అమ్మ కృతి ఆఫీస్కి రాలేదే అంటాడు. కృతి తడబడుతూ వస్తున్నా వస్తున్నా అన్నయ్య అంటుంది, నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ. ప్రణవ్ అదేట్రా ఇంత ఉదయాన్ని ఇలా చెమటలు పడుతున్నాయి అని బెడ్ పై ఉన్న అశ్వత్ వైపు అనుమానంగా చూస్తూ, రే నువ్వేంట్రా ఇంత పొద్దున్నే కృతి రూమ్ లో ఏం చేస్తున్నావు అంటాడు. అశ్వత్ తనకి ఫీవర్ వచ్చి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్తే ఎనర్జీ డ్రింక్ ఇద్దామని వచ్చా అంటాడు. ప్రణవ్ మరిచ్చావా? దానికి కృతి కంగారుగా అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ ఎక్కడా ఇచ్చేలోపు పానకంలో పుడకల మధ్యలో నువ్వు వచ్చావు కదా అంటాడు చిరాగ్గా. ప్రణవ్ నేనొస్తే ఏమైంది ఇప్పుడు? నువ్వు. అశ్వత్ కృతి వైపు చూస్తాడు. కోపంగా అశ్వత్ ని చూస్తుంటుంది కృతి. అమ్మో దీని కోపం వచ్చినట్టుంది, ముందు ఇక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటాడు మనసులోనే. ప్రణవ్ ఏంట్రా పలకవే, ఎనర్జీ డ్రింక్ అన్నావుగా ఇప్పుడు ఇవ్వు అంటాడు. అశ్వత్ ఇప్పుడు వద్దులే, నీ ముందు ఇస్తే బాగుండదు అని బయటికి వెళ్తాడు. ప్రణవ్ ఏ డ్రింక్ నా ముందు ఇవ్వకూడదా? ఏంటి కృతి వాడు అలా అంటున్నాడు? కృతి ఏం చెప్పలేక ఏమో అన్నయ్య మీ ఫ్రెండ్ ని అడగండి అని హెయిర్ కి క్లిప్ పెట్టుకుని కిందకి వెళ్తుంది. ప్రణవ్ కూడా కిందకి వాళ్ళ వెనకాలే వెళ్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తుంటారు. మినీ బ్యాగ్ తో వచ్చి సుమతిని అత్తయ్య అంటుంది. సుమతి మినీ వైపు చూసి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? లగేజ్ తో వచ్చామంటుంది. మినీ ఫ్రెండ్ పిల్లత్తయ్య 3 రోజులు రాను అంటుంది. భార్గవి మరి నాకు ఒక మాట కూడా చెప్పలేదే. మినీ ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నాం అంటుంది. మినీ మనసులో అంకుల్ ఆంటీ నిన్న కృతి ఉంది గిద్దలూరు అన్నారు కదా, ఆ పేరు చెప్తే ఇది ఎలా ఫీల్ అవుతుందో చూడాలి అని గిద్దలూరు అత్తయ్య అంటుంది. ఆ మాట వినగానే తింటున్న కృతికి పొలమారుతుంది. సుమతి అయ్యో చిన్నగా తినమ్మా అని తలపై చిన్నగా తట్టి నీళ్లు తాగిస్తుంది. మినీ మనసులోని ఆ ఊరి పేరు వింటేనే దీనికి పొలమారిందంటే వాళ్ళని చూస్తే గుండె ఆగిపోతుందేమో అని తనలో తనే నవ్వుకుని, అశ్వత్ ఆ ఊళ్ళో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అంటాడు మినీ వైపు చూస్తూ. మినీ అవును బావా. ఏ బావా ఏమైంది అంటుంది ఏమీ తెలియలేనట్టు. అశ్వత్ ఏం లేదు అని తింటూ కృతి వైపు చూస్తాడు. కృతి ఫేస్ లో భయం స్పష్టంగా కనబడుతుంది. ఇక హ్యాండ్ వాష్ చేసుకుని కృతి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని రా అంటాడు. కృతి అశ్వత్ వెనకాలే వెళ్తుంది. మినీ పొల్లు నూరుతూ నేను కాఫీ ఇస్తేనే ఏదో తప్పు చేసినట్టు రాద్ధాంతం చేస్తాడు, కానీ దాన్ని మాత్రం ఎప్పుడూ అంటిపెట్టుకునే తిరుగుతూ ఉంటాడు అని. తిరుగు తిరుగు బావా, ఇంకెన్నాళ్ళు తిరుగుతావు? నేను వాళ్ళని తీసుకుని వచ్చే వరకే కదా అని అందరికి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్తుంది. ప్రణవ్ మనసులోనే ఈ అమ్మాయి నిజంగా పెళ్లికి గిద్దలూరు వెళ్తుందా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్ కు వచ్చి ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.